పార్ట్ 1 చూసారు కదా, ఇది పార్ట్ 2. ఇక్కడ చూడొచ్చు. ఓ షిట్, చేప చనిపోయింది. బ్యాడ్ లక్, దాని బ్యాడ్ లక్. ఇది పార్ట్ 2. పార్ట్ 2లో ఇది ఊరిని అవ్వ కట్టేరా అయ్యా చూసి బెదురుకున్నా ఫస్ట్. ఏంది వాటర్ లాగా ఇంతకుముందు అని. ఏం చేస్తాం, వాటర్లో పోయేటప్పుడు ఇలాంటివి చూసుకోవాలి. బెదురుకున్న ఇలాంటివి మస్తు ఉంటాయి. ఇక వాటర్ ఎట్లా పోతుంది దయ్యది అనుకుంటా. మన వాళ్ళు అయితే పోతున్నారు మంచిగా. రయ్య నేనే పోలేదు. ఓ ఆగు రయ్యా. ఓకే మళ్ళా రాళ్ళు రప్పలే, మొత్తం రాళ్ళు రప్పలే. ఇట్లా ఉంది పరిస్థితి. ఇక్కడ చూడండి మట్టి, ఇసుక, గురుకరాలు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూపించుకుంటా పోతే వీడియో చాలా లెంత్ అవుతుందని నేనైతే చూపిస్తలేను. ఎందుకంటే మనకు మెయిన్ పాయింట్ వాటర్ అండ్ మేము పోయే తీరు అది చూపిస్తే చాలని ఓన్లీ అది మాత్రం చూపిస్తున్నా. ఇక్కడ చూడండి మొత్తం అడవి లెక్క ఎట్లా ఉంది నదిలో. వర్షాకాలం అయితే ఇవన్నీ మునిగిపోయి ఉంటుంది. ఇప్పుడు మొత్తం ఎంటీ వాటర్ మొత్తం. మేమైతే మహారాష్ట్ర బార్డర్ పోతున్నాం. తెలంగాణ బార్డర్ టు మహారాష్ట్ర బార్డర్. అంటే ఇప్పుడు మేము ఫంక్షన్లకు పోవాలంటే ఈ తొవ్వకెళ్ళే బైక్లు వేసుకుని పోవాలి. మెయిన్లీ ఈ తొవ్వ చూద్దామని వచ్చినాం. ఎందుకంటే ఎల్లుండి మాకు ఫంక్షన్స్ ఉన్నాయి, పోవాలి. ఇప్పుడు ఇది గిత్తత 1 కిలోమీటర్ దాటేస్తే సెట్. అట్లకెళ్ళి రూట్కి వెళ్ళి పోవాలంటే దాదాపు 50 కిలోమీటర్ దూరం పోవాలి. ఇది వాటర్ ఇంత కర్రీగా ఉంది. వాటర్ కర్రీగా కూడా భయం అవుతుంది. ఓ ఏం భయం లేదు. అయిపోయా దాటేసినాం. ఇక్కడ చూడండి వ్యూ ఎట్లా ఉందో. వాటర్ మంచిగా వస్తుంది. ఇక్కడేదో చేను ఉంది ఏదో అంటున్నారు, మరి ఏమో నాకు కూడా తెలియదు. అవ్వ ఇది మధ్యలో వాటర్ వ్యూ ఇది. మా ఎండ అయితే ఘోరం కొడుతుంది. ఏమైంది? ఇడు పడ్డాడు. ఇడు సేఫ్టీకి ఆ రాయి పట్టుకున్నాడు, లేకపోతే అడ్డం పట్టాడు. జస్ట్ మిస్. మోతబరి సాల్ ఆడు మొత్తం అటాచ్ అయిన రాయినే దొబ్బుతుండు మూతబరి. ఇక్కడ చూడండి ఈ రాళ్ళు ఎట్లా బండి ఎక్కియాలో తెలియదు. ఇక ఎట్లా అట్లా ఈడికెళ్ళే బండి అయితే ఎక్కియాలి. 2 వీలర్ దాని షేప్ అవుట్ అవుతుంది ఆ బండి అయితే. ఇయ్యో తొవ్వైంది, ఇంత దారుణంగా ఉంది. ఈ తొవ్వాలకి వెళ్ళి మేము 2 వీలర్లు తీయాలి. ఎట్లా తీస్తామో ఏందో. ఇది సరే పార్ట్ 3లో నెక్స్ట్ ఈ తొవ్వ చూపిస్తా.